విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణలో ఫస్ట్ ఉద్యోగం సంపాదించినటువంటి రజని, సో తను ఏ కేటగిరీలో అయితే ఉద్యోగం సంపాదించిందో ద సేమ్ కేటగిరీలో నాకు కూడా ఉద్యోగం కావాలంటూ అప్లికేషన్ ఇవ్వడానికి ప్రజా దర్బార్కి వచ్చిర్రు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పేరమ్మా? రవలి. రజని రవలి. బాగున్నారమ్మా? బాగుంది. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీటెడ్. ఓకే, మీరేమైనా జాబ్ చేస్తున్నారా? లేదు, ప్రస్తుతానికి ఇప్పుడు టీఎస్ ఎన్కో December 17th ఉంది. సో దానికి టీఎస్ ఎన్కో ఎగ్జామ్ ఉంది December 17th. సో దానికి ప్రిపేర్ అవుతున్నాను. గతంలో ఏమైనా ఎగ్జామ్స్ రాసారా మీరు? రాసాము. టీఎస్ ఎస్పీటీసీఎల్లో రాసాము, బట్ నాకు ఎలిజిబిలిటీ లేదు. నేను ఓసీ యాక్చువల్లీ వైశ్య. సో వైశ్యాస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది మెజారిటీ చాలా తగ్గిపోయింది. సో సీట్స్ ఎక్కువ ఉండట్లేవు దాంట్లో. మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ సెలెక్ట్ అవ్వలేదు. సో దాని ద్వారా మేడం దగ్గరికి వెళ్తే ఏదన్నా ఆపర్చునిటీ ఇస్తారేమో అని వచ్చాను. ఓకే, ఏం చెప్పారు? అంటే మీరు అప్లై చేశారు కదా, ఏం చెప్పారు? మెసేజ్ వస్తుంది, చూస్తాము. జాబ్ అయితే రాసుకున్నారు. పాజిటివ్గానే రెస్పాండ్ అయినరా? పాజిటివ్గానే రెస్పాండ్, మంచిగా మాట్లాడారు, హ్యాపీగా అనిపించింది. ఓకే, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు ఇక్కడికి? అంటే ఏమవుతుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? అంటే అలా ఏం లేదు, బట్ జాబ్ గురించి అని వచ్చాము మోస్ట్లీ. మీరు ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ జాబ్ ఏమైనా చేస్తున్నారా? లేదు, గవర్నమెంట్కే ట్రై చేస్తున్నాను. అంటే మీరు ఏమైనా ట్రై చేశారా? అట్లీస్ట్ అంటే ప్రైవేట్గా ఏమైనా జాబ్స్ కోసం ట్రై చేసాము, బట్ నార్మల్ చిన్న చిన్న వాటిలో వచ్చాయి, బట్ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు ఫస్ట్ జాబ్ మీ దాంట్లోనే కేటగిరీలో రజనీకి నిన్న స్టేజ్ పైనే అందించారు. ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. సో తనకి వచ్చిన ద్వారా వేరే వాళ్ళు కూడా, చాలా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా వచ్చి మీట్ అవుతున్నారు క్యాబిన్లో. అది కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. బికాజ్ గవర్నమెంట్ సెక్టార్స్లో, గవర్నమెంట్ జాబ్స్లలో కూడా మాకు పొజిషన్స్ ఉన్నాయి, కానీ అలాట్ చేసుకుంటలేరు. మెడికల్ ద్వారా కానీ ఏదేదో సమ్ ప్రాబ్లం చెప్తున్నారు. ఇట్స్ నాట్ టేకింగ్, అంత ఈజీగా తీసుకోవట్లేదు. మెడికల్ కరెక్ట్గా దానికి ఉందా, ప్రాబ్లం కరెక్ట్గా ఉందా చూసే తీసుకుంటున్నారు, లేదంటే తీసుకోవట్లేదు. సో మాకంటూ ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఒకటి అవకాశం మంచిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. అంటే ఏం అడుగుతారమ్మా? ఏం సర్టిఫికేట్ అడుగుతారు మిమ్మల్ని? ఫిజికల్ హ్యాండిక్యాప్ది గవర్నమెంట్ది ప్రూఫ్ ఉంటుంది, అది అప్లై చేసుకుంటే ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. మీరు ఒకవేళ ఎగ్జామ్ రాస్తే మీ ఎలిజిబిలిటీ ఎంత? 35 అబోవ్ ఉండాలి, బట్ 35 అనేది సరిపోదు అసలు. అంటే ఎలిజిబిలిటీ ఏజ్ అంటున్నారా? మార్క్స్ పరంగా 35 అబోవ్ ఉండాలి, బట్ 35 అది సరిపోదు ఓపెన్లో. కాబట్టి 50+ ఆర్ 60+ రావాలి. అది కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్, ఇంకో ఓసీ వైశ్యాస్లో. సో మాకు కూడా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి, సో మాకంటూ చూసుకోవాలి. మరి మీరు ఏం కోరుతున్నారు? అంతే, మాకంటూ ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, అంతే. ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? సూటబుల్? ఎలక్ట్రికల్. వై? నా బీటెక్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సీతక్క గారు, నమస్తే.